మేయర్ సునీల్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. సునీల్ రావు అత్యంత అవినీతిపరుడని, 5 ఏళ్లలో కోట్ల రూపాయలు సంపాదించాడని విమర్శించారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని త్వరలో వెల్లడిస్తానన్నారు. సునీల్ రావుకు పార్టీలు మారట అలవాటేనని, ఆయనతో ఒక్క కార్పొరేటర్ కూడా వెళ్లటం లేదన్నారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలకు ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఈరోజు 5 సంవత్సరాలు ఇక్కడ బాగా తిని బూతువాడు అని బాగా తిని ప్రజల సొమ్ము దోసుకొని కోట్లు సంపాదించుకొని మా పార్టీ అధికారం పోగానే ఇమ్మీడియట్ వేరే పార్టీకి పోతావా? కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం అనగలెళ్ళి అక్కడ నాయకులు వెన్నుపోటు ఓడిసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఇక్కడ నాయకులు వెన్నుపోటు ఓడిసి ఇది అయిపోయినాక బండి సంజయ్ వెన్నుపోటు పొద్దున పడతాడు. బండి సంజయ్ నీ కూడా ఈ సాక్షి ద్వారా చెప్తున్నాను, ఎందుకు నాశనకాలం తెచ్చుకున్నావు? నువ్వు నీ మంచి భవిష్యత్తు ఉండే, నీకు మంచి భవిష్యత్తు ఉండే, ఈ అవినీతి ఆరోపణల వ్యక్తిని తీసుకుపోతే నువ్వు పొగవుతావా? నువ్వేమన్నా? కాబట్టి రాంగ్ స్టెప్ అయినది. రేపు పొద్దున ఈ బీజేపీ అధికారం పోగానే ఇమ్మీడియట్ కమ్యూనిస్ట్ అధికారం కమ్యూనిస్ట్ పోతాడు ఈయన పార్టీ. కాబట్టి క్లియర్గా తెలిసేది ఏంటంటే ఈయన ఏ అధికార పార్టీ ఉంటే అధికారం వైపు పోతాడు.